చదువుల కోసం నగరానికి వచ్చే ఆడపిల్లల భద్రత గాలిలో దీపంగా మారితే మరి ఆ బాధ్యత ఎవరిది? కడప నగరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల బాలికల హాస్టల్ పరిస్థితి చూస్తే ఈ ప్రశ్న రాకమానదు. సుమారు 70 మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్న ఈ వసతి గృహం ఇప్పుడు ఒక మృత్యుశాలగా మారుతోందంటే అతిశయోక్తి కాదు. సొంత భవనం లేక దశాబ్దాల క్రితం నాటి ఒక పాత ప్రైవేటు భవనంలో హాస్టల్ను కొనసాగిస్తూ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అసలు ఈ హాస్టల్ను ఎందుకు ఇక్కడ కొనసాగిస్తున్నారు? ఏళ్ల తరబడి సమస్యలు ముతుకుంటున్నా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కడప నగరంలోని బీసీ సంక్షేమ హాస్టల్ దయనీయ స్థితిని చూస్తుంటే బాధ్యతాయుతమైన అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. 70 మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్న ఈ భవనం ఏ క్షణంలోనైనా కుప్పకూలే స్థితికి చేరుకుంది. గోడలు నెర్రలు బారిపోయాయి. పైకప్పు సిమెంట్ పెచ్చులు ఎక్కడికక్కడ ఊడిపడిపోతున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థినులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు వర్ణనాతీతం. బయట కురిసే వర్షం కంటే లోపలే ఎక్కువగా కురుస్తుందనే రీతిలో గదులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. గదుల్లో కనీసం కూర్చోడానికి కూడా చోటు దొరకని దుస్థితి. పైకప్పు నుండి ఎప్పుడు ఏ ప్రమాదం మీద పడుతుందోనని రాత్రిళ్లు కళ్ళు మూసుకుని నిద్రపోయే పరిస్థితి కూడా లేదని విద్యార్థినులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నా పేరు లక్ష్మీకృష్ణ. నేను ఇక్కడ 7 ఇయర్స్ ఉన్నాను. ఇది బీసీ హాస్టల్. మాకు గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇది ప్రైవేట్ బిల్డింగ్. మాకు ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లా అంటే వాన పడినప్పుడల్లా బిల్డింగ్ అంతా తడిచిపోయి రాళ్ళు పడడము, అంతా చిత్తడిగా అంతా అయిపోవడము, వర్షం నీళ్ళు అంతా కారడం అంతా జరుగుతుంది. ఎండాకాలం వచ్చినప్పుడు పైన షెడ్ రేకులు ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట పిల్లలకి. మేము చాలా చోట్ల బయటికి వెళ్ళి నేను మేడం అడిగామన్నమాట ప్రైవేట్ బిల్డింగ్ కోసము. అందుకు కూడా మాకు ఎవరు ఇవ్వడానికి కూడా సహకరించాలన్నమాట. చాలా సార్లు ట్రై చేసాము. మేము మేడం వాళ్ళకి చెప్పి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర అయితే కరెంట్ షాక్ వస్తుంది కొన్నిసార్లు. దానికి మేడం దగ్గరుండి రిపేర్ చేయించారు. బట్ బిల్డింగ్ ఓనర్ కూడా ఏం పట్టించుకోడు. మేడం దానికి రెంట్ పే చేస్తున్నా కూడా అన్ని పెచ్చులు కూడా ప్లాస్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఏళ్ల నాటి పాత వైరింగ్ వల్ల బాత్రూంలలో కూడా కరెంట్ షాక్ కొడుతోందని విద్యార్థినులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ విషయానికొస్తే మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. తాగడానికి స్వచ్ఛమైన నీరు లేక అపరిశుభ్రమైన వాతావరణంలో రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఏ రకమైన తనిఖీలు లేకుండానే అక్రమాలకు తావిస్తూ అధికారుల కళ్లుగప్పి ఇటువంటి ప్రమాదకర భవనాలను ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎప్పుడు కరెంట్ షాక్ వస్తుందోనని, ఎప్పుడు పైకప్పు మీద పడుతుందోనని నిత్యం భయం గుప్పిట్లో గడుపుతున్న తమ కష్టాలను వినేవారు ఎవరూ లేరా అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయంతో కనీసం ఏకాగ్రతతో చదువుకోలేకపోతున్నామంటూ వారు వాపోతున్నారు. ఇది ప్రాణాలు పనంగా పెట్టి బ్రతికే నరక కూపమా అని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి బీసీ కళాశాల బాలికల వసతి గృహం ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది. అది శిథిల వ్యవస్థకు చేరి విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంగా మారినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎఫ్ బృందం గత నెల రోజుల కిందటి నుంచి ఈ హాస్టల్లో ప్రత్యామ్నాయ వసతి గృహాన్ని ఏర్పాటు కోసము కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హాస్టల్ పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే ప్రధానంగా ఈ భవనం శిథిల వ్యవస్థలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతా కూడా అర్థం కాని పరిస్థితి. సాధారణంగా ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ను ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నప్పుడు అధికారులు పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలుంటాయి. ఒక భవనాన్ని ఎంపిక చేసే ముందు ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, విద్యుత్ వైరింగ్ పటిష్టత, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు ఉన్నాయా, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే దారులున్నాయా వంటి ఎన్నో అంశాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. కానీ కడపలోని ఈ హాస్టల్ విషయంలో ఇవేవీ జరిగినటువంటి దాఖలాలే లేవు. ఏ నిబంధనల మేరకు ఈ శిథిల భవనానికి అనుమతి ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రత్యామ్నాయ వసతి దొరికే వరకు తమను కనీసం బీసీ భవన్కు తరలించి తాత్కాలిక వసతి కల్పించాలని విద్యార్థినులు అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు శైలజ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇది బీసీ హాస్టల్. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ బిల్డింగ్ చాలా వాటరు కారుతుంది. ఇంకా వర్షం పడినప్పుడైతే పండుకునేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఏమంటే అక్కడ రేగుల సెట్లు ఉన్నాయన్నమాట.
అక్కడ చాలా నీళ్ళు, వర్షం నీళ్ళన్నీ కారుతున్నాయి. ఇంకా వాష్రూమ్ చాలా గలీజ్గా ఉన్నాయి. మాకు గవర్నమెంట్ హాస్టల్ కావాలి, అది ఇప్పుడే కావాలి. ఎవరైనా హాస్టల్ బాగోదు మార్చాలని ఎవరు అనరు. ఫుడ్ బాగుందా అంతే, హాస్టల్ బాగలేదంటే ఒక్కరు కూడా మార్చలే ఇంతవరకు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఈ హాస్టల్ స్థితిగతులను తక్షణమే పరిశీలించాలని విద్యార్థి సంఘం నాయకుడు కోరుతున్నారు. ఏదైనా ఘోర ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగిన తర్వాత హడావిడి చేయడం కంటే ముందుగానే మేల్కొని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. రేపటి పౌరులుగా ఎదగాల్సిన ఆడపిల్లల భవిష్యత్తును, వారి భద్రతను కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం బీసీ హాస్టళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తోంది. అయితే కడప హాస్టల్ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు అనేక సార్లు అధికారులకు లెటర్ ఇచ్చారని చెప్పి ఓవైపున చెప్తున్నారు. ఇదే బిల్డింగ్లోనే 18 సంవత్సరాలుగా వసతి గృహాన్ని నడుపుతూ ఇక్కడ ఏదో ఎట్టికిచ్చినట్టుగా ఇక్కడ 1000 రూపాయలు బాడిగల్ని కట్టుతూ ఓ పక్క మరో పక్కన నరకానికి నకలుగా ఈరోజు ఈ వసతి గృహం ఏర్పడతా ఉంది. తక్షణమే ఈ హాస్టల్కు ప్రత్యామ్నాయంగా వేరే వసతి గృహంలో అవకాశం కల్పించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి త్వరలోనే ఈ విద్యార్థులతో కలుపుకొని అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి 2-3 రోజుల్లో ఈ వసతి గృహానికి పక్కనే ఉన్నటువంటి బీసీ భవన్లో తాత్కాలిక భవనంగా కేటాయించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇక్కడ విద్యార్థులతోటి సిద్ధం కాబోతా ఉన్నాం. మొత్తంగా కడప బీసీ బాలికల హాస్టల్ విద్యార్థుల భద్రత, భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి విద్యార్థులకు సురక్షితమైన వసతిని కల్పించాలి. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వాలి. లేకపోతే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కదులుతుందా? విద్యార్థులకు భరోసా కల్పిస్తుందా? లేక వారి ఆవేదనను బేఖాతరు చేస్తూనే ఉంటుందా? వేచి చూడాలి.